పళ్ళు అయితే ఇదిగో ఎంత ఎర్రగా పండిపోయి ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు అయితే మా కాఫీ తోటకి అయితే వచ్చాము. చూస్తున్నారు కదా, ఇవైతే కాఫీ పళ్ళు అనమాట. ఈ మొక్కలు వచ్చేమో 2 సంవత్సరం అయితే అయింది. నా అంత ఎత్తుగా అయితే పెరిగిపోయి చూస్తున్నారు కదా. ఎప్పుడు వస్తాయి పళ్ళు, ఎప్పుడు కాస్తాయి అనుకుని నేనైతే ఎదురు చూస్తుంటాను. ఈ పళ్ళు అనేవి చాలా బాగా పండున్నాయి. ఈ సంవత్సరం అయితే వచ్చాయన్నమాట. ఈరోజు అయితే ఏరుతాము. ఏరైతే మీకు చూపిస్తాం అనమాట. ఈ వీడియో అయితే మేము ముందుగా తీసుకొస్తాము. ఈరోజు పళ్ళు అయితే చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చున్నాయి అనమాట. మంచి ఎర్రగా పండిపోయి ఉన్నాయి. ఇప్పుడైతే ఏరుకుందాము. ఇలా గుత్తులుగా అయితే ఇలా వచ్చి ఉంటాయి అనమాట కాపళ్ళు. గుత్తులుగా మేము తెంపుకోకూడదు, ఒకటొకటి అయితే తెంపుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ సంవత్సరము రావాలన్నమాట కాపీ. దానికోసం ఇలా తెంపుకోవాలి. గుత్తు అయితే పాడవకూడదు అనమాట. ఇవి చూస్తున్నారు కదా, ఇదైతే పాడవకూడదు. ఇది పాడైంది అనుకో మరి నెక్స్ట్ సంవత్సరం అనేది రాదు. దానికోసం మేమైతే ఇలా ఏరుకుంటున్నాము. పళ్ళు అయితే ఇదిగో ఎంత ఎర్రగా పండిపోయి ఉన్నాయి. కొన్ని పళ్ళు అనేవి పడిపోతున్నాయి కిందకి, ఎక్కువ పండిపోయాయేమో. ఇదిగో పళ్ళు అయితే చూడండి, ఇలా అయితే ఉంటాయన్నమాట కాపళ్ళు. ఇంకున్నాయి చాలా చెట్లు, అవి కూడా చూపిస్తాము. ఫ్రెండ్స్, ఇక్కడైతే సరిగా పండలేదు. చూడండి, చెట్టుకి అయితే సరిగా రాలేదు. పళ్ళు అనేవి సరిగా పండలేదు అనమాట. మంచిగా పండున్న చెట్టుకు అయితే చూపిస్తాను ఇప్పుడు. అక్కడైతే మంచిగా పండున్నాయి, ఇక్కడైతే మంచిగా పండున్నాయి ఫ్రెండ్స్. ఇదిగో ఈ పళ్ళుని అయితే ఏరుకుందాము. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఏరుకుంటున్నాను చూడండి. కొన్ని చెట్లు అయితే నాకు పొడవ అయితే ఉన్నాయన్నమాట. అందలేకపోతున్నాను, కొన్ని చెట్లు వదిలేస్తున్నాను. ఈ పక్కన వచ్చే మంచి మిరలు ఉంది, చూపిస్తుంది చూడండి. ఇగో ఇదంతా మంచి మిరలు అనమాట. ఫ్రెండ్స్, మంచి మిరలు చూడండి ఎంత మంచిగా కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరం అయితే మంచి మిరలు కూడా మంచిగా కాపు అయితే వచ్చాయి. ఇదిగో నేను ఏరుకున్న పళ్ళు అయితే గోని దగ్గర అయితే నింపిస్తున్నాము. చాలా ఆకలిస్తుంది. ఇంటికి వెళ్ళి త్వరగా కొద్దిగా మనం అన్నం తింటే తప్ప శక్తి రాదు. ఫ్రెండ్స్, మేమైతే మిషన్లో అయితే కాఫీ పళ్ళను అయితే ఆడిపిస్తాము. చూడండి, మేమైతే గిన్నెతో అయితే పోసుకుంటున్నాము. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మేము తిప్పుకుంటాము. అలా తిప్పుతుంటే ఇలా అయితే బయటకు అయితే వస్తాయి అన్నమాట పిక్కలు. దాని తొక్క అయితే కిందకి పడిపోతున్నాయి. మిషన్ బాగాలేదు, దానివల్ల అయితే తొక్క పిక్కలు అయితే కలిసి వచ్చేస్తున్నాయి అనమాట. ఫ్రెండ్స్, మేమైతే కుళాయి దగ్గర తెచ్చి కడుగుతున్నాము. ఎందుకంటే తొక్కలు కూడా వచ్చినాయి కదా, తొక్కలు అయితే కొద్దిగా వేరు అవుతాయి అనేసి. అలా నీట్గా కడిగిన తర్వాత అయితే తీసుకెళ్ళి అయితే ఎండబెడతాం అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడైతే కడిగిన పిక్కలను అయితే ఇలా ఆరబెట్టుకుంటారు అనమాట. ఆరిన తర్వాత అయితే తీసుకెళ్ళి మార్కెట్లో అయితే అమ్ముతారు. వీడియో ఏ విధంగా అనిపించింది కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. కొత్తలు చూసినట్టయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉంటాం.